అధికారం కోల్పోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్నవారే లేరు. పార్టీలో ఏం జరుగుతోందో అధిష్టానానికి అస్సలు అర్థం కావటం లేదు. తెలంగాణలో కీలకమైన వరంగల్ జిల్లాకు ఏడాది నుంచి అధ్యక్షుడే కరువయ్యాడు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు ఈ నియామకం చేపట్టడం లేదు? దీనివల్ల పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదా? రాజధానిలో అగ్రనేతల హడావుడి తప్ప పార్టీని గాడిన పెట్టే ప్రయత్నాలే చేయడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ నాయకత్వం ఏడాది కాలంగా ఒక జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదు. పార్టీకి కీలకమైన పదవిని భర్తీ చేయకపోవడంతో కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీని నడిపించే నాదుడు లేక నాయకులు కార్యకర్తలు డైలమాలో పడిపోయారు. అసలు జిల్లాలో పార్టీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారట. వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ అధ్యక్షుడిగా గంటా రవికుమార్ ఉన్నారు. మరో ప్రధాన పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం ప్రెసిడెంట్ లేరు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి జిల్లా బీఆర్ఎస్ ను నడిపించే నాదుడే లేకుండా పోయాడు. జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలున్నా ఎవరూ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకోవడానికి సిద్ధంగా లేరట. రాష్ట్ర నాయకత్వం ఏదైనా ధర్నా, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే ఈ సీనియర్ నాయకులందరూ తమ నియోజకవర్గాలు, మండలాలకే పరిమితమవుతున్నారు. కానీ జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తలను నడిపించడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదట. జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడంతో పార్టీని నడిపించడానికి, బలోపేతం చేయడానికి నాయకులే లేకుండా పోయారు. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. జిల్లా అధ్యక్షుడు లేకపోతే ఇది సాధ్యం కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడుకోవాలన్నా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది నాయకులు కార్పొరేషన్లకు చైర్మన్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా పార్టీని నడిపించగలరు. కానీ అధిష్టానం ఎందుకు ఆలస్యం చేస్తుందనేది ప్రశ్నగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వరంగల్ జిల్లాలో అధ్యక్షుడు లేకపోవడం ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్య నేతలు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు నియామకం జరపలేదన్న చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళైనా పార్టీ అధ్యక్షుడిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏడాదిగా ఒక పోస్టును ఖాళీ ఉంచడం వెనుక మరేదైనా కారణం ఉందా అని కూడా ఆరా తీస్తున్నాయి. హేమీలైన నాయకులున్నా కూడా ఎందుకు వెనకడుగు వేస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా ఒకప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లారెడ్డి, ధర్మారెడ్డి వంటి నాయకులు ఇప్పుడు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ప్రతిపక్షంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు జేబుల్లో నుంచి పెట్టాల్సి వస్తుందని భావిస్తున్నారట. ఏ నిరసన కార్యక్రమం, ఆందోళన చేపట్టాలన్నా కార్యకర్తలను భారీగా సమీకరించవలసి వస్తోంది. ఇందుకు భారీగానే డబ్బు ఖర్చవుతుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ తరపున నిధులిచ్చినా వ్యక్తిగతంగా కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే సీనియర్లు బాధ్యతలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న నాయకులు ఇప్పుడు కాస్తో కూస్తో పార్టీ కోసం ఖర్చు పెడితే ఏమవుతుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. మరి ఇప్పటికైనా అధిష్టానం వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని నియమిస్తుందా లేదంటే మరింత తాత్సారం తప్పదా అనేది వేచి చూడాలి.